కథ పేరు శ్రమ బరువు. కామయ్య ఎవరూ లేని ఒంటరివాడు. చిన్నతనమంతా వాడు ఊళ్ళో వాళ్లకు ఈ పని ఆ పని చేసి పెడుతూ, వాళ్ళు పెట్టినది తింటూ, ఎవరి పంచనో పడుకుంటూ గడిపాడు. వాడికి పెళ్లి ఈడు వచ్చింది. పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు కావాలని బుద్ధి పుట్టింది. రంగయ్య మామ కూతురు బాగుంటుంది. ఆ పిల్లను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు కామయ్య. వాడు సరాసరి రంగయ్య మామ దగ్గరికి వెళ్ళి, మామా, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి, ఒక ఇంటివాడిని అవుతాను అన్నాడు. తాడు బొంగరము లేనివాడికి పిల్లనియ్యను, చేతనైతే 100 రూపాయలు ఓడి ఇచ్చి నా కూతుర్ని తీసుకుపో అన్నాడు రంగయ్య మామ. కొండల అవతల బోలెడంత కూలి ఇస్తారు, ఒక్క ఏడాదిలో 100 రూపాయలు సంపాదిస్తా అన్నాడు కామయ్య. అయితే సరిగా 1 సంవత్సరం గడువిస్తా, 100 రూపాయలతో తిరిగిరా అన్నాడు రంగయ్య మామ. ఆ రోజే బయలుదేరి కామయ్య కొండల అవతలికి వెళ్ళాడు. అక్కడ కూలి బాగా దొరుకుతుంది. సంవత్సరంలో 100 రూపాయలు మిగల్చటం కండగలవాడికి ఏమంత కష్టం కాదు. కామయ్య ఒక షావుకారు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను పొరుగురు నుంచి కూలి చేసుకోవడానికి వచ్చాను, నన్ను మీ దొడ్లో పాకలో ఉండనియ్యండి అని అడిగాడు. షావుకారు సరేనన్నాడు. కామయ్య ఒక్క రోజన్నా విశ్రాంతి తీసుకోకుండా కూలి చేస్తూ తన సంపాదనను వెండి రూపాయలుగా మార్చుకుని వాటిని ఒక ముంతలో వెయ్యసాగాడు. ప్రతి రాత్రి వాడు నిద్రపోయే ముందు ముంతను చేతుల్లో పట్టుకొని పైకి కిందికి ఊపి అందులో ఎన్ని రూపాయలు చేరాయో గుర్తు తెచ్చుకొని ఇంకా ఎన్ని వెయ్యాలో గుణించుకుని ఆ తర్వాత రంగయ్య మామ కూతుర్ని పెళ్లాడటం గురించి కలలు కంటూ నిద్రపోయేవాడు. సంవత్సరం పూర్తి కావచ్చింది. ముంతలో 100 వెండి రూపాయలు చేరాయి. కామయ్య తనకు పాక ఇచ్చిన షావుకారు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను మా ఊరికి తిరిగిపోతున్నాను, సెలవిప్పించండి అన్నాడు. ఏమాత్రం సంపాదించావు? మా ఊరు వచ్చిన కూలివాళ్ళు కుబేరులవుతారులే అన్నాడు షావుకారు. కామయ్య తన మూటలో నుంచి ముంత పైకి తీసి, ఎంతలేండి, 100 రూపాయలు అన్నాడు. షావుకారుకు ముంతలో ఉన్న డబ్బు మాట వినగానే దురాశ పుట్టింది. ఆయన కామయ్యతో, కామయ్య, నువ్వింత పని చేస్తావా? ఊరికి కొత్తవాడివని పాకలో ఉండనిస్తే మా ఇంట్లో ముంత కాస్త కాజేస్తావా? రాజుగారి దగ్గర ఫిర్యాదు చేస్తాను పదా అన్నాడు. షావుకారు తెచ్చిన ఫిర్యాదు విని రాజు కామయ్యను, నువ్వు ఈ డబ్బు సంపాదించావా దొంగిలించావా అని అడిగాడు. మహారాజా, నేను కొండల అవతల నుంచి ఇక్కడికి వచ్చినది సంపాదించడానికే, దొంగతనాలు చెయ్యడానికి కాదు. కష్టపడి కూలి చేసి మిగిల్చుకొని 100 వెండి రూపాయలను ఎంచి ఈ ముంతలో వేసుకున్నాను అన్నాడు కామయ్య. అబద్ధం, నేను మా ఆవిడకు నగ చేయించాలని సరిగా 100 రూపాయలు ఈ ముంతలో వేసి పెట్టాను. మాటల సందర్భంలో ఈ సంగతి విని వీడు ఈ ముంతను దొంగిలించాడు అన్నాడు షావుకారు. రాజు ఎవరి మాట నమ్మాలో నిర్ణయించలేకపోవటం చూసి మంత్రి, ఆ ముంత ఇలా ఇయ్యండి, రేపు సభలో మీ తగాదా తీర్చుతాం అన్నాడు. ఆ రాత్రి ఆయన అలాంటి ముంతలే మరికొన్ని తెప్పించి కొన్నిటిలో 100కు కొంచెం తక్కువగాను, కొన్నిటిలో కొంచెం ఎక్కువగాను వెండి రూపాయలు పోసి ఉంచాడు. తర్వాత ఆయన కామయ్య ముంతను మిగిలిన వాటితో కలిపి పెట్టేశాడు. మర్నాడు సభలో మంత్రి ముంతలన్నిటినీ ఒక బల్ల మీద ఉంచి, షావుకారు గారు, వీటిలో మీ ముంతను గుర్తించగలరా అని అడిగాడు. అన్నీ ఒక విధంగానే ఉన్నాయి, ఎలా గుర్తించటం అన్నాడు షావుకారు. మంత్రి కామయ్యను కూడా అలాగే అడిగాడు. కామయ్య ముందుకు వచ్చి ఒక్కొక్క ముంతనే తీసుకొని చేతుల్లో పట్టుకొని పైకి కిందికి ఊపి, మహారాజా, ఇదే నా ముంత, ఇందులో సరిగా 100 వెండి రూపాయలు ఉన్నాయి, మిగిలిన వాటిల్లో 100కు ఎక్కువ తక్కువ ఉన్నాయి అన్నాడు. ముంతలోని రూపాయలు తీసి ఎంచితే సరిగా 100 ఉన్నాయి. కామయ్య నిర్దోషి అని తేలిపోయింది. శ్రమ బరువు శ్రమ చేసుకునేవాడికే తెలుస్తుంది, కూర్చుని సంపాదించేవాడికి తెలియదు. రాజుగారు షావుకారు చేత కామయ్యకు 200 రూపాయలు పరిహారంగా ఇప్పించాడు. కామయ్య ఆ డబ్బంతా తీసుకుని పోయి రంగయ్య మామ కూతుర్ని పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు.
మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.